నువ్వు బయలుదేర్రా, ఊరికి వెళ్ళు, అమ్మతోటి ఉండు. లేదంటే అదిగో తను పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతుకు. వెళ్ళరా. నేను చదువుకున్న చదువు ఈ దేశానికి ఉపయోగపడుతుందని చెప్పావు కదా, నీ చదువుకి వాల్యూ లేదురా. నీ చదువు ఎవరికి రా కావాలి? మనుషుల్ని చదవాలరా. 2.5 ఏళ్లప్పుడు స్కూల్కి పంపించేటప్పుడే ఎవరు ఏమిచ్చినా తీసుకోవద్దు, ముందు వెనక తెలియని వ్యక్తులతో మాట్లాడొద్దు, నవ్వొద్దు అని చెప్పి పంపిస్తున్నారా. ఆ వయసులోనే ట్యూన్ చేస్తున్నారా ఈ సొసైటీకి తగ్గట్టు. ఆ విషయాలేవి మీ అమ్మ నీకు నేర్పించలేదు, నువ్వు నేర్చుకోలేదురా. ఎన్ని ఆఫర్లు వచ్చాయి ఫారెన్ నుంచి, వెళ్ళను అన్నావు. మంచి కంపెనీ చూసుకు వెళ్ళిపోరా. ఎందుకు వెళ్ళా? నువ్వు ఈ సొసైటీకి అన్ఫిట్ రా. నేనేం తప్పు చేశాను? నువ్వు ఏ తప్పు చేయలేదు, అదే తప్పురా. అందరూ ఇప్పుకు తిరుగుతుంటే నువ్వు మాత్రం గోచు కట్టుకుంటే చూసి వాడికి మండుతుందిగా. ఎదురొచ్చే ప్రతిభానానికి నువ్వే అడ్డు నుంచుంటే ఎలారా? విల్లు నా వైపు వస్తుంది కాబట్టి నేనే కదా ఫేస్ చేయాలి. ఎవరి సైడ్ రావడం లేదురా, అందరి సైడ్ వస్తుంది. వాళ్ళు అడ్డు తప్పుకుంటున్నారు, లేదా మిగతా వాళ్ళని అడ్డు పెట్టుకుంటున్నారు. నీకంత తెలివి లేదుగా. నువ్వు బాధపడుతూ మమ్మల్ని బాధ పెడుతున్నావు. ఇదిగో గాయాలు కాస్త నయమవగానే వెతకడం మొదలు పెట్టావు. ఇంకో ఎంక్వైరీ ఏంట, ఒక ఎంక్వైరీకే సగం ప్రాణం పోయింది. దొరికావో కూని స్టాప్ పెట్టి వెళ్ళిపోతారా. ప్రాణానికి భయపడి పారిపోమంటా? పారిపోమంటా లేదు, పక్కకు వెళ్ళమంటున్నాను. నేను వెళ్ళను. చచ్చిపోతావురా. పోతే పోతాను. హలో బాస్, నేను చూస్తూనే ఉన్నాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తను చెప్పిందే కరెక్ట్. ఇక్కడ జరిగేవన్నీ తప్పులే, ఎటు చూసినా కరప్షనే. ఏది నేను ఏ పని కోసం ఎవ్వరికీ కూడా 5 పైసలు కూడా ఇవ్వలేదని ఎవరినైనా చెప్పమని చూద్దాం. ఇవ్వాలి. ఇస్తేనే నువ్వు నార్మల్ లైఫ్ ని లీడ్ చేయగలుగుతావు, లేదంటే టార్చర్ పెడుతూనే ఉంటారు. గుడికి వెళ్ళినా కూడా పళ్ళల్లో 5 రూపాయలు వేస్తేనే మొహం చూసి విభూదిస్తున్నారు. దేవుణ్ణి దర్శించుకోవడానికి కూడా 5 రూపాయలు లంచంగా ఇవ్వాల్సి వస్తోంది. ఐ వాంట్ ఎక్స్పోజ్ ద కరప్షన్ అని ఒకడు బయలుదేరాడు 2004లో గుజరాత్లో. కేవలం 40,000 ఇచ్చాడు. అందులో ఏముందో కూడా చదవకుండా మ్యాజిస్ట్రేట్ సంతకం పెట్టేశాడు. ఇద్దరికి అగెనిస్ట్ గా అరెస్ట్ వారెంట్ తీసుకున్నాడు. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? అప్పటి ప్రెసిడెంట్ మిస్టర్ అబ్దుల్ కలాం అండ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ మిస్టర్ కారీ. దేశమంతా విస్తుపోయింది. మర్నాటికే సద్దుమణిగేలా చేసేశారు. అంతేకాదు, మన మాజీ ప్రధాని నరసింహారావు విషయంలో ఒకడు ఆయన ప్రాణాలతో ఉండగానే డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాడు 2002లో. ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి బాస్. ఫేక్ ఐఏఎస్, ఫేక్ ఐపీఎస్, ఫేక్ డాక్టర్, ఫేక్ లాయర్, ఫేక్ హస్బెండ్, ఫేక్ వైఫ్ వరకు వచ్చేసాం. రోడ్డు మీద పోయే ఎవరో అమ్మాయిని చూపించి తనే నా వైఫ్ అని డైవర్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన దేశంలో ఫేక్ మాత్రమే, ఇంకా ఫేక్ కాలేదు. దేశాన్ని కాపాడే డిఫెన్స్ నుంచి దేశాన్ని నాశనం చేసే ఆల్కహాల్ వరకు అన్నిట్లోనూ కరప్షన్ ఉంది. అయినా వాటన్నిటిని భరిస్తూ వాటిలోనే మనం బతకాలి. హత్య, దోపిడీ, గౌరవం, కలవరం, లంచం, లూటి, మోసం, దురాశ, ద్రోహం. కర్తవ్యం నిర్వర్తించడానికి, నిర్వర్తించకపోవడానికి, కర్తవ్యాన్ని మీరడానికి అన్నిటి వెనుక డబ్బుంది. మరవాలి, మన్నించాలి, మారాలి, అడ్జస్ట్ చేసుకోవాలి, చూసి చూడనట్టు పోవాలి. డబ్బులు ఇవ్వాలి, అంతే కదా? అవసరానికి పంజరడానికి ఇస్తూ ఉండడం వల్లే కదా మీకు తప్పుగా తెలియకుండా పోతోంది. నేను ఇస్తాను. నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకు భయం? జంతువులు ప్రమాదం వచ్చినప్పుడే భయపడతాయి, కానీ మనుషులు ప్రతి దానికి భయపడుతున్నారు. ప్రతిరోజు చచ్చి బ్రతికే కన్నా ఏదో ఒకరోజు నిజంగా బ్రతికి చద్దాం. వద్దు, అనవసరమైన గొడవలొద్దు. మనం అందరిలాగే మనకెందుకు లేని ఊరుకుందాం. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేను ఇలా మాట్లాడుతున్నాను. నాకు నీతో కలిసి బతకాలి. స్వార్థం. ఆ రోజు నీతి నిజాయితీలు నచ్చా, ఈ రోజు నీకు నచ్చట్లేదు. నన్ను నేను మార్చుకోను. కావాలంటే నువ్వు మారు. ఏమంటున్నావు? పక్కనే ఉండి జరిగేది చూడు. ప్రాణాలతో ఉంటేరా, చస్తే వదిలే. నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవడం లేదు. చాలు, వెళ్ళు. నిజం గెలుస్తుంది. ఎంత? కొంచెం లేట్ అవుతుంది. అది కూడా తట్టుకోలేని బంధం ఏం బంధం? నువ్వు నేను కలిసి ఏం తప్పు చేయలేదుగా. మాట్లాడుకున్నాం, తిరిగాం, అంతే కదా. నేను మీలా కాదు, మనసు మార్చుకోవడానికి. ఎందుకంటే నేను మారను. నేను మారడం అన్నది ఈ జన్మలో జరగదు. నా ప్రేమ అబద్ధం అంటున్నావా? నన్ను ఈజీగా తీసి పారేస్తున్నావు. Tell the truth boldly, whether it hurts or not. Never pander to weakness. If truth is too much for intelligent people and sweeps them away, let them go. The sooner of the better. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వదిలేరా, నువ్వు నాతో ఉంటావు కదా. రాజా సార్, మీరు మాకు హెల్ప్ చేస్తారా? కానీ మీరు చెప్పినవన్నీ ఎలా చేయగలరు? చేస్తాను సార్. ఇది చెడ్డవాళ్లతో చేస్తున్న పని కాదు సార్, మంచి వాళ్లతో చేస్తున్న పని. ఈ దేశాన్ని పాలిస్తుంది రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులు. రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా అవినీతి చేసేది వాళ్లే సార్. ప్రభుత్వం ఒక వ్యక్తికి 1000 రూపాయలు చెప్తే చివరికి అతనికి చేరేది 100 రూపాయలే సార్. మిగిలిన 900 రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? మధ్యలో ఉన్న వాళ్ళు తింటున్నారు సార్. చదువు రాదని తెలిసి, తెలివితేటలు లేవని తెలిసి, ఎటువంటి అనుభవం లేదని తెలిసి వాడికి ఓటేసి ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిపిస్తున్నాం సార్. వాళ్ళని నడిపిస్తుంది ఎవరు సార్?
ప్రభుత్వ అధికారులు సార్. సార్, రాజకీయ నాయకులకి వయసు 5 ఏళ్లే, కానీ ప్రభుత్వ అధికారులకి 58 సంవత్సరాలు. అప్పుడు ఎవరికి సార్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉండాలి? ఒక్కొక్క గవర్నమెంట్ ఆఫీసులో 4 మంచి వాళ్ళు ఉంటారు. ఆ 4కి అక్కడున్న వాళ్ళందరూ కలిసి 4 నిక్నేములు పెట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు సార్. అటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు సార్. పైగా ఈ సమాజంలో నెట్టుకు రావడం వాళ్ళ వల్ల కావట్లేదు సార్. కానీ వాళ్ళకి కోపం ఉంటుంది, బాధ ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నాం, మర్యాద లేదా? తప్పు చేసిన ప్రతి ఒక్కడు సంతోషంగా ఉంటున్నాడు. ఆ కోపమే మనకి హెల్ప్ చేస్తుంది, ఆ బాధే మనకి సపోర్ట్ చేస్తుంది.